పూరా లోకల్. శివరుద్ర సాధువుకే ఎక్కువ పేరు వస్తుంది ఎక్కడైనా ఏదైనా జరిగితే, అతనికే ఎక్కువ మంది అతను ఏం మాట్లాడతాడు అని చాలా మంది ప్రజలు భక్తులైనా వెయిట్ చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అంటే ఒక విషయం ఏం చెప్పచ్చు అంటే, శివరుద్ర సాధువు మరి ఆడపిల్లల విషయంలో, శివరుద్ర సాధువు యువకులు పడుతున్న ధర్మమైన విషయాల్లో, తల్లిదండ్రులు కుటుంబాలను ఈరోజు ఆస్తుల కోసం చంపుకుంటున్న విషయాలలో నేను అడ్డుపడి ధర్మంగా మనం గెలవాలి అని చెప్పిన విషయంలో ప్రజలు నిర్ణయించడం మంచిదనే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే చాలా మంది భక్తులు 20 మందిని చూసారు, వచ్చి పోయారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ధర్మంగా నేను మాట్లాడిన చూసిపోయారా, లేకపోతే అమ్మ రాగానే టోకెన్ పెట్టు, ఆడ 3000 పెడితేనే స్వామి గంట మాట్లాడతాడు, 2000 పెడితే మాట్లాడతాడు అని అంటే ఈ ఉత్తేజం ప్రజల నుంచి వచ్చేదా? ధర్మం గురించి మాట్లాడిన వచ్చింది కదా. ఆ రోజు ముత్యాలమ్మ గుడి దగ్గర గొడవ లాఠీ చార్జ్ అయింది. డీసీపీ గారు నాతో అన్నారు, మీరు వెళ్ళిపోతే ఇక్కడ మంచిది, లేకపోతే లాఠీ చార్జ్ అవుతుంది అంటే నేను మైక్ పట్టుకొని నిలబడి సానుకూలంగా సామరస్యంగా మాట్లాడండి అని అంటే, స్వామి నువ్వు జరుగు అని చెప్పులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు, ఒక సాధువు వచ్చినప్పుడు ధర్మం గెలుస్తుందని చెప్పి వాళ్ళందరూ మనసులోకి వస్తున్నప్పుడు, ఆ సాధువు గతంలో ఏదో గొప్ప పనులు మంచి పనులు మర్యాదలు చేసి సమాజంలో అమ్మ అని అక్క అని గౌరవంగా మాట్లాడి చూస్తారా లేదా? సాధువుకి పేరు వస్తుందని అంటే నాకు పేరు వద్దు, ఏమొద్దు స్వామి, నేను ఇప్పటికి చెప్తున్నా, శివరుద్ర సాధువే నా పేరు. శ్రీ 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 శివరుద్ర సాధువు కాదు, నా పేరు శివరుద్ర సాధువు. సాధువు అంటే సామాన్యమైన ఆలోచనలని పరమాత్ముడు దాకా చేర్చేవాడు. శివరుద్ర సాధువు నాకు నా గురువులు పెట్టిన పేరు. నా ఒరిజినల్ పేరు నగరకంటి నరేష్. నేను చెప్పిన, నేను నా పేరు సంపాదించి దాన్ని కాపాడుకోవడానికి నరకయాతన పడతా శంకరా. ఊపిరి పీలుస్తుంటే, ఊపిరి వదులుతుంటే ఎంత ఏడుపు వస్తుంది, ఎంత బాధ అవుతుంది తెలుసా లోపల. ఎందుకు ఈ దేహం, ఒక ఆడపిల్లని కాపాడలేని దేహమా, సమస్యని పరిష్కరించలేని దేహమా, మంత్ర ఉచ్చారణ చేయకుండా ఒక హోమ అగ్ని నుంచి ఫలితాన్ని చూడలేని ఈ దేహమా, ఇది ఎక్కడి దేహం? మరి శివరుద్ర సాధువుకి పేరు వస్తుంది అంటే నాకు పేరు వస్తుంది నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే, నేను భక్తులతో మాట్లాడాల్సింది నా ఎంక్వైరీ ఎప్పుడు నా ఎంక్వైరీ రిపోర్ట్ ఎప్పుడు తీసుకోను. సమస్య గురించి మాట్లాడితే సమస్యని మాట్లాడి నమస్కారం చెప్పి వెళ్ళిపోవడం. లక్షల ఫోన్లు వస్తాయి, 100 ఫోన్లు వస్తాయి, వెరీ ఫ్యూ ఫోన్సే అటెండ్ చేస్తా. 4-5 ఫోన్ నెంబర్లు పెట్టుకొని కూర్చుంటుంటే నువ్వు అన్నట్టుగా ఏదో ఉన్నది కమర్షియాలిటీ అనేది. అలా లేదు, శివరుద్ర సాధువు వచ్చి మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అని అంటే మరి దేవుడు సమాజాన్ని గెలిపించినప్పుడే ఉంటాడని నేను నమ్ముతాను. ఒక పీఠంలా, ఒక గుడిలో, లేకపోతే ఇంకెక్కడో గుట్ట పైన దేవుడు ఉన్నాడు అని అంటే నమ్మను. సమస్య ఏర్పడినప్పుడు 100 మంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మని కాపాడితే మరి నీ అమ్మని కాపాడినవాడు అవుతావు, నీ అమ్మని కాపాడితే నీ యొక్క భవిష్యత్తును కాపాడినవాడు అవుతావు అనేది నాకు నా గురువులు ఇచ్చిన ముఖ్యమైన దీక్ష. అలాంటిది కాకుండా పోకూడదు, పోతే రేపటి రోజు మననేమన్నా ఏమన్నా అంటారేమో, ఇబ్బంది పెడతారని అంటే అలా ఉద్దేశించడం కాదు స్వామి. శివరుద్ర సాధువుకి పేరు వచ్చేసింది అంటే పేరు ఎందుకు వస్తుంది స్వామి? పేరు అవసరం లేదు. తీసుకోండి, నా ధర్మం ప్రజలందరూ చెప్తున్నారు, నాకు పేరే అవసరం లేదు. నా పేరే కావాలి అని అంటే, ఊరే కావాలంటే నా ముంగట చాలా స్త్రీలు ఉండేటి, ఎన్నో ఉండేటి. నాకు చాలా మంది అడిగారు, వైజాగ్ నుంచి ఫోన్ చేశారుగా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు గురించి. ఐ రిజెక్టెడ్ దట్.